విద్యార్థులు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏముంటుంది, ఎలా, ఏంటి పరిస్థితి, మన భవిష్యత్తు ఏంటి, ఇలా ప్రతి అంశాలని వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎన్నో కళలు అంటే సొంత కళలు కనుకోండి. ఒక విద్యార్థి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగంలో అనుభవం ఉంటుంది. దాన్ని వాడుకొని మనం ఏ రంగంలో అయితే స్థిరపడగలుగుతాం, ఏ రంగం అయితే మనకి బాగుంటుంది, ఏ రంగంలో మనం రాణించగలుగుతాం, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సొంత కళ ఉంటుంది. ఇప్పుడు 10th ఇంటర్ అనేది విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏది చూపిస్తే అది దాన్ని బట్టి ఫాలో అవుతారు. కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి సొంత ప్రపంచం ఉంటుందన్నమాట. ఆ సొంత ప్రపంచంలో రాణించాలనుకుంటారు, ఆ సొంత ప్రపంచంలోనే వాళ్ళు సాధించాలనుకుంటారు. అసలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఏమి చేయగలం, ఏ రంగంలో ఏమేమి ఉంటాయి, ఎంతవరకు చేయగలుగుతాం, ఏంటి అనేది ఇప్పుడు మనం కూలంకుషంగా చర్చిద్దాం. ఇప్పుడు కొంతమందికి డిగ్రీ తర్వాత కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. అంటే కొంతమంది బీటెక్ అయిపోగానే ఇక్కడ నుంచి ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళడం, కెనడా వెళ్ళడం, జర్మనీ వెళ్ళడం, అవి మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్, దానికోసం ఎంఏ, బీఈడి, ఎంఎస్సి ఇలా చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం ఉంది. కొంతమంది ఏమో ఐఏఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి ఆ కళ. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. ఇండియాలో హై ఎడ్యుకేషన్ కంటే కూడా ఐఏఎస్ ఐపీఎస్లకే వాల్యూ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ప్రజా సేవ చేస్తారు. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ డిగ్రీ, ఎనీ డిగ్రీ, దీనికి ఎలాంటి అంశాలతో సంబంధం లేకుండా కేవలం డిగ్రీ క్వాలిఫై అయితే చాలు అనే అంశం నిబంధన మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు దీనికి అవసరం. వాళ్ళు ప్రజాసేవ చేయడానికి వస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ కళ ఉంటుందన్నమాట. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఐఎఫ్ఎస్ అవ్వాలి అని. అందుకోసం ఆ రంగాన్ని ఎన్నుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎంబీఏ చేస్తారు. వాళ్ళకి బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకు సర్టిఫికేట్ ఎంబీఏ సర్టిఫికేట్ ఎంబీఏ చేసిన తర్వాత వీళ్ళు క్యాట్, మ్యాట్, సిమ్యాట్, ఐసెట్, ఐసిఈటి, రాస్తారు. ఐసెట్ కాదు, ఐసిఈటి ఇది రాస్తారు. ఇది అత్యుత్తమ కంపెనీలలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్గా వీళ్ళకి ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఎంసీఏ చేస్తారు. ఎంసీఏ చేసిన తర్వాత మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇది చేసిన తర్వాత చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతారు. లేదు దీనికంటే మించి చదవాలి ఇంకా అనుకున్న వాళ్ళు నిమ్సెట్ అని ఉంటుంది, లేకపోతే ఐసిఈటి సెట్ అని ఉంటుంది. ఇలా దీనికి సంబంధించిన రంగంలోకి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. కొంతమంది పీజీఈ సెట్ చేస్తారు, కొంతమంది ఎంకామ్ చేస్తారు. ఎంకామ్ చేయడం వల్ల ఏంటంటే బిజినెస్ ఎంతసేపు ఉన్నా చార్టెడ్ అకౌంట్, ఇప్పుడు చార్టెడ్ అకౌంట్లో ఉన్నది మొత్తం టాలీనే. అలాగే ఎంకామ్ దాంట్లో కూడా అదే ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. ఇది ఇంతవరకు మామూలుగా అందరికీ తెలిసిందే. కానీ దీని తర్వాత కొంచెం ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. ఆ ప్రొఫెషనల్ కోర్సులో ఏంటో తెలుసు. ఇప్పుడు ఇంటర్ తర్వాత ఎల్ఎల్బి చేయొచ్చు, అది 5 years కోర్సు. డిగ్రీ తర్వాత ఎల్ఎల్బి చేయొచ్చు, ఇది 3 years కోర్స్ అనమాట. తర్వాత కొంతమంది టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళకి కంపల్సరీ క్వాలిఫికేషన్ ఏంటి, బీఈడి 2 years ఖచ్చితంగా ఉండాల్సిందే. డిగ్రీ తర్వాత బీఈడి లేకపోతే వాళ్ళు టీచర్గా నాట్ క్వాలిఫైడ్. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ రూల్స్ పాస్ చేస్తాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేసింది బీఈడి లేని వాళ్ళని టీచింగ్ ఫీల్డ్లో ఉంచనివ్వద్దు, కాబట్టి కంపల్సరీ వాళ్ళకి బీఈడి ఉండాల్సిందే. తర్వాత సిఏ ఫైనల్, చార్టెడ్ అకౌంట్ ఫైనల్ కామర్స్ స్టూడెంట్స్ చేస్తారు. లేకపోతే సిఎంఏ ఆర్సిఎస్ అకౌంటింగ్, కంపెనీలో అకౌంట్స్. ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీ కావాలంటే అన్ని వాళ్ళకు సిఏ పర్సన్ ఉండాల్సిందే. దానికి సంబంధించిన ప్రతి అంశము వాళ్ళు కంపెనీకి సంబంధించిన అంశాలన్నిటినీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి లెక్క చెప్పాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సిఏ అతను ఉండాల్సిందే. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, పీజీడీసీఏ అని. ఇది మామూలుగా డిప్లొమా కోర్స్ అనమాట. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పీజీడీసీఏ, లేకపోతే పీజీడిఎం అని చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేస్తారు అనమాట. దీని తర్వాత కొంత స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ ఏపీ ఉంది. మన తెలంగాణ ఏపీ గురించే మాట్లాడుకుందాం. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెడుతుంది. ఏమని, ఏపీపీఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ, టీజీపీఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ. చిన్నప్పటి నుంచి చాలామందికి కళ ఉంటుందన్నమాట. ఏమని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి, గవర్నమెంట్ టీచర్ కావాలి అని. కొంతమందికి ఏమో నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి, స్టార్టప్ కంపెనీ పెట్టాలి. ఇలా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొంతమంది చిన్నప్పటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతారు. కొంతమంది డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఖచ్చితంగా నేను ఇంజనీర్ అవ్వాలి. అలా కొంతమందికి గౌట్ జాబ్స్ కావాలి. ఈ గౌట్ జాబ్స్ కావాలంటే ప్రతి ఒక్కరికి డిగ్రీ క్వాలిఫికేషన్ అంతే. ఇక్కడ ఈ డిగ్రీ అనేది మ్యాండేటరీ అనమాట. గవర్నమెంట్ ఫిక్స్ చేసింది, గవర్నమెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్. దీంట్లో
చెప్పాను కదా, గ్రూప్ 1, 2, 3, 4 ఏ జాబ్కైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కంపల్సరీ అనమాట. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. చెప్పాను కదా, గవర్నమెంట్ జాబ్స్ అనేది స్టేట్ జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. స్టేట్ జాబ్స్లో స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది సిలబస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది సిలబస్. ఉదాహరణకి మనం ఎస్ఎస్సి సిజిఎల్ చూద్దాం. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది. ఆర్ఆర్బి రైల్వేస్, ఇప్పుడు రైల్వే అన్నిటికీ ఆర్పిఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ అన్నీ రైల్వేకి సంబంధించినవి. దీని తర్వాత ఐబీబీఎస్ బ్యాంక్స్, ఇప్పుడు బ్యాంక్స్లో ప్రతి బ్యాంక్ ఎగ్జామ్ ఐబీబీఎస్ ద్వారానే ఫిలప్ చేస్తారు. కొన్ని బ్యాంక్స్ ఎస్బీఐ మాత్రం తన సొంతంగా ఫిలప్ చేసుకుంటుంది. ఈ ఐబీబీఎస్లో ఆల్మోస్ట్ ఉన్న బ్యాంక్స్ అన్నీ ఐబీబీఎస్ ద్వారానే ఫిక్స్ అవుతాయి. ఇప్పుడు బ్యాంక్లో జాబ్ చేయాలంటే కంపల్సరీ ఐబీబీఎస్లో క్వాలిఫై అవ్వాల్సిందే, దాని ద్వారా మాత్రమే జాబ్ ఇస్తారు. ఎస్బీఐ సొంతంగా పెట్టుకుంటుంది ఎగ్జామ్. ఇక ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, ఐసిఐసి, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఉంటాయి, అవి వాళ్ళు సొంతంగా రిక్రూట్ చేసుకుంటారు. తర్వాత ఎల్ఐసి, నాబార్డ్, ఇది కూడా గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి అందులో క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకుంటుంది. తర్వాత అబ్రాడ్ ఎడ్యుకేషన్, కొంతమంది డిగ్రీ అయిపోయింది చెప్పాను కదా, ఇంజనీరింగ్ అయిపోగానే కొంతమంది ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తారు, లేకపోతే జర్మనీ వెళ్తారు, రష్యా వెళ్తారు, అలా కెనడా వెళ్తారు. వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ అబ్రాడ్లో వెళ్ళి ఎంఎస్ సైన్స్ చేస్తారు, లేకపోతే ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్స్ ఉంటుంది. తర్వాత ఎంపీఏ, ఎంపీహెచ్, ఎల్ఎల్ఎం, ఇలా వాళ్ళకి సంబంధించిన అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఈ అబ్రాడ్ వెళ్ళాలంటే వీళ్ళు కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సిన పరీక్షలు ఏంటంటే జిఆర్ఈ, జీమాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, పీటీ, ఇలా ప్రతి అంశం ఉంటుందన్నమాట. వీళ్ళు క్వాలిఫై అయితేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇక ప్రైవేట్ రంగం అందరికీ తెలిసిందే, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ అనేది రావు, కాబట్టి ప్రైవేట్ రంగంలో జాయిన్ అవ్వాల్సిందే. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం ఉంటుంది. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో అవకాశం ఇస్తారు. వాళ్ళు కొంతమంది టీచింగ్ ఫీల్డ్ కావాలని ఉంటుంది, వాళ్ళు డిగ్రీ చేసిన తర్వాత బీడీ చేస్తారు. అలా ప్రతి ప్రైవేట్ టీచర్స్ కూడా కంపల్సరీ బీడీ ఉండాల్సిందే. బీడీ లేకుంటే ఎవరిని తీసుకోవద్దు, గవర్నమెంట్ లైక్ టీచర్ అయినా లైక్ ప్రైవేట్ టీచర్ అయినా. కాబట్టి బీఈడీ అనేది మ్యాండేట్ అనమాట ప్రైవేట్ టీచర్కి అయినా. దాని తర్వాత డేటా ఎంట్రీ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ లేని ఉద్యోగం కంపెనీ అంటూ లేదు. ఎందుకంటే ఒకప్పుడు మార్కెటింగ్ అంటే ఊరు తిరిగేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, డిజిటల్ మార్కెటింగ్ మొత్తం డిజిటలే. ఈ డిజిటల్ లేకపోతే మనం ముందుకు సాగలేం. కాబట్టి ప్రతి అంశం డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఎవరికి నచ్చిన కెరియర్ వాళ్ళకు నచ్చిన విధంగా ఎన్నుకొని వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు అనుక్షణం తపిస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది కెరియర్ గైడెన్స్.